స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి. హర్ ఘర్ తిరంగా జెండా భారీ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫరూక్. నంద్యాల పట్టణంలో 11 గంటల్లోపు దుకాణాలు మూసివేయాల్సిందే. 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ. కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు. బయటికి పరుగులు తీసిన విద్యార్థులు, అప్రమత్తులైన పాఠశాల సిబ్బంది. శ్రీశైలంలో మరొకసారి చిరుతపులి కలకలం. ఇంట్లోని 2 పెంపుడు కుక్కలపై దాడి. ఆర్థిక స్తోమత లేక చదరంగంలో జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభా నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల పట్టణంలో 15వ తేదీ ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం. గేట్లు మూసివేత, నదిలో పడవల సందడిగా మారిన వైనం. నంద్యాల జిల్లాలో 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా సందర్భాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డిఆర్ఓ ఏ పద్మజ, జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాథలను గుర్తు చేసుకుని దేశాభివృద్ధికి పనరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కులాలు, మతాలు, విభిన్న జాతులు మమేకమై దేశ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రధాని మంత్రి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేలాగా పిలుపునిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర దిశానిర్దేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే పట్టణంలో నిర్వహించిన భారత జాతీయ జెండా భారీ ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, జిల్లా అధికారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకోవడం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో స్వాతంత్ర కోసం ప్రాణాలర్పించిన మహనీయులు త్యాగ నిరతిని, వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. హమారా సంకల్ప వికసిత్ భారత్ నినాదంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ వరకు వాడవాడల విజయవంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా సెలబ్రేషన్స్ లో భాగంగా నంద్యాల జిల్లాలో ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. 100 మీటర్స్ ఫ్లాగ్ తో ఇక్కడ నుంచి మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ఒక ర్యాలీ స్కూల్ పిల్లలతో అలాగే జిల్లా అధికారులతో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75th ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2022లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు
హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. 3rd ఎడిషన్ అంటే 78th ఇండిపెండెన్స్ డేలో భాగంగా 3rd ఎడిషన్ ఇవాళ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి ఒక్క భారతీయులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాని కూడా అమెండ్ చేసి ఈ 3-4 డేస్ ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్లలో ఫ్లాగ్ హోస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు hargartiranga.com వెబ్సైట్కి వెళ్ళి సెల్ఫీ విత్ ఫ్లాగ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. అందరూ కూడా సెల్ఫీ అందులో పోస్ట్ చేసి ఒక సర్టిఫికేట్, కమెమరేషన్ సర్టిఫికేట్ లాంటిది తీసుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోబోతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిశానిర్దేశం మేర మన నంద్యాల టౌన్లో హర్ఘర్ తిరంగా అన్న కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా నిర్వహించుకుంటున్నాం. ఇందులో గౌరవ మంత్రివర్యులు గారు అలాగే అధికారులు ఉత్సాహంగా కళాశాల విద్యార్థులందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతి అలాగే వారు మన దేశానికి ఎటువంటి భవిష్యత్తు అందించారు అన్నది మనం ఒకసారి గుర్తు చేసుకోవడం, భావితరాలకి చెప్పడం. హమారా శంకల్ వికసిత్ భారత్ అన్న ఆలోచన ప్రతి ఒక్కరు మదిలో ఉండి దేశ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సేవ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్ఘర్ ఘర్ ఘర్ అంటే ఇల్లు, ప్రతి ఇల్లు తిరంగా అంటే భారతదేశంలో ఉండే ప్రతి దేశ పౌరుడు కూడా ఎంతో గర్వంగా ప్రతి ఇంటి పైన మన భారతదేశ జెండా ఎగురవేయాలని చెప్పేది మన ఆకాంక్ష. మనం ప్రధానమంత్రి మోడీ గారి ఆకాంక్ష ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి 77 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే స్వాతంత్ర సందర్భంగా ఎంతో సంబరాలతో మళ్ళీ ఇంకా ముందుకు సాగాల. 75 సంవత్సరంలో అడుగు పెట్టడం కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనమందరం కూడా కులాలు, మతాలు, జాతులు అన్ని కలిసికట్టుగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనం పాటుపడాలా. మన దేశం ప్రపంచంలోనే అత్యంతంగా పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి దేశంలో ఎన్నో సౌకర్యాలు, ఎన్నో మతాలు, కులాలు అంతా ఎంతో భిన్న జాతుల వారు కూడా కలిసికట్టుగా ఉన్నాం. కాబట్టి ఈ సంస్కృతిని, సంస్కారాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్వాగతం పలికినందుకు, మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు హర్ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి, అదేవిధంగా మన రాష్ట్ర తరఫున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారి ఆకాంక్ష. కాబట్టి వారి ఆకాంక్షతో, వారి దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగదీయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వారితో పాటు బాలబాలికలు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. కాబట్టి వారికి కూడా నేను ఈరోజు 77 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునేందుకు స్వాతంత్ర సంవత్సరాలుగా వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నంద్యాల పట్టణంలో 11 గంటల్లోపు దుకాణాలు మూయవలసిందేనని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలో వ్యాపార సముదాయాలు, దుకాణదారులు రాత్రి 11 గంటల్లోపు దుకాణాలు మూసివేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినా, వ్యాపారాలు సాగించినా వారిపై కేసులు నమోదు చేస్తామని, రాత్రి వేళ యువత ఎక్కువ పట్టణాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారని, దీనిపై పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని ప్రత్యేక దృష్టి సాధించామని, ఈ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు సిఐ. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పోలీసు వారి నుండి విజ్ఞప్తి ఏమంటే, నైట్ టైం షాపుల్ని ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. వైన్ షాపులను అయితే 10 గంటలకి, వైన్ షాపుల్ని, బార్ అండ్ రెస్టారెంట్లు 11 గంటలకి ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. ఈ దుకాణాలు, ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ ని మార్కెట్లో వాళ్ళకి కేటాయించిన స్థలంలోనే వాళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి. రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగజేయకూడదు. వాహనదారులు కూడా వన్ టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే, వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఎక్కడంటే అక్కడ ఆపడము, ట్రాఫిక్ అంతరాయం కలగడం చేయకుండా దయచేసి వాహనాలను లోపలికి పార్కు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వన్ వే ట్రాఫిక్ సహకరించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. అంతేకాకుండా యువకులు రాత్రిపూట అనవసరంగా 11 ఆ టైంలో 11 దాటిన తర్వాత తిరిగితే, లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడును. అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి 1 వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది. సో అవన్నీ పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి నంద్యాల వన్ టౌన్ పోలీసు తరఫున అందరినీ కోరుతున్నాం.
థ్యాంక్ యూ. రాత్రి 11 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు, అన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. అట్లా తెరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కేశవారెడ్డి పబ్లిక్ స్కూల్ ఏసీ క్యాంపస్ లోని తరగతి గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భయభ్రాంతులకు గురయ్యారు విద్యార్థులు. బయటికి పరుగులు తీశారు. అప్రమత్తులైన పాఠశాల సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ట్రాన్స్కో అధికారులు పాఠశాలను సందర్శించి విద్యుత్ మీటర్లను పరిశీలించారు. ఎలాంటి విద్యార్థులకు ప్రాణాపాయం జరగలేదన్నారు పాఠశాల సిబ్బంది. వెంటనే ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చి ఫ్రెష్గా చేసినామండి. ఏం చేయలేదు ఇంకా ఫ్రెష్గా. ఇటు తీయాలి, వీడియో తీయాలంటే భయపడి ఇటు తీయాలి. ఇంకా సప్పిగా శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం ఘాట్ రోడ్లో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి గోడలు దూకి రావడంతో స్థానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లో రావడం పట్ల భక్తులతో పాటు స్థానికుల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ జాయింట్ ఇట్లా పట్టుకుంది, దాని బోను ఇట్లా పట్టుకుంది. డస్ట్బిన్ పెట్టుకొని తెల్లవారుజాము కదా ఎంతైంది టైం ఇప్పుడు? అది అలవాటు పడింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా మీరు కూడా నైట్ అయితే అసలు ఎవరు తిరుగుతారు. లేకపోతే ఫెన్సింగ్ అని వేపిస్తే మేలు. అబ్బాయి అదే అనుకుంది, ఫెన్సింగ్ వేపియాలి. మీరు కూడా రాదు పై నుంచి డ్యూటీ కదా. లేదులే నాన్న, ఏం లేదు లేడియో వద్దులే, లేడదంతా అది డెటాల్ మంట తీస్తుందేమో వాడికి. బ్లడ్ ఏమో దాంది. మేలైందమ్మా నువ్వు వెళ్ళబట్టి, కానీ నువ్వు కూడా బయటికి అట్లా వెళ్ళదు. నేను సీరియల్గా ఫస్ట్ సీసీ కెమెరా చూసా, డౌట్ వచ్చే నాకు నువ్వు అది చేస్తే. ఆర్థిక స్తోమత లేక చదరంగంలో జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభా నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి మెరుగైన శిక్షణకు దాతల సహాయం కోరుకుంటున్నారు బాబు. తల్లిదండ్రులు వివరాల్లోకి వెళితే నంద్యాల గుడిపాటి గడ్డ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన నివాసమున్న విశ్వబ్రాహ్మణులైన బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు ఆచారి సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి క్రాంతినగర్ మోడల్ స్కూల్
స్కూల్లో 8వ తరగతి చదువుకుంటూ చిన్నప్పటి నుండి చెస్ క్రీడపై ఆసక్తి కలిగి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధిస్తూ నరసరావుపేటలో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించారు. క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి హర్యానా రాష్ట్రంలో సెప్టెంబర్లో జరగబోయే చెస్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన తల్లిదండ్రులు దాతల సహాయం అడుగుతున్నారు. ఈరోజు మన నంద్యాల గుడిపాటిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాది వెంకటేశ్వరులు సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి. ఈ అబ్బాయి చిన్నతనం నుంచి చెస్ క్రీడలలో చాలా ఆసక్తిగా ఉండి ఆ చెస్ క్రీడలలో స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచి మొదటి స్థానంలో ప్రతిసారి చెస్ పోటీలలో పెట్టిన ప్రతిసారి మొదటి స్థానాన్ని సాధించుకుంటూ వచ్చారు. నిన్న జరిగిన నరసరావుపేటలో జరిగినటువంటి చెస్ కి మన రాష్ట్ర స్థాయి నుంచి మొదటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా మన జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో మంచిగా చెస్ క్రీడల్లో పాల్గొని ఇక్కడ నేషనల్ లెవెల్లో నంద్యాలకు మంచి పేరు తీసుకురా కష్టపడుతున్నాడు. కావున నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి ఇతనికి కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కావున దాతలను ఇలా తల్లిదండ్రులు కూడా ఇతను ఒక బంగారు షాప్ లో ఒక చిన్న గుమస్తా, తన తండ్రి కూడా చిన్న జీతంతో కుటుంబాన్ని జీవనాధారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కావున ఈ నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి దాతలు ఎవరైనా మీరు ముందుకు వచ్చి సహకరిస్తే ఈ అబ్బాయి నేషనల్ చెస్ క్రీడా పోటీల్లో పాల్గొని మంచిగా అక్కడ మొదటి స్థానాన్ని గెలుపొంది మన నంద్యాలకు మంచి పేరు తీసుకొని వస్తారు. కావున దాతలు ముందుకు రావాలని ఈ మీడియా మూలంగా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళందరూ సాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు తమ వంతుగా అజీ మహమ్మద్ అనీఫ్ అండ్ ట్రస్ట్ అధ్యక్షులు వ్యవస్థాపకులైనటువంటి డిఎస్ రసూల్ గారు తమ వంతుగా ఒక 5,000 రూపాయలు సాయం చేశారు. అందుకు మేము ఈ రసూల్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి చెస్ పోటీలకు నేషనల్ లెవెల్కు వెళ్ళడానికి సునీల్ గారు కూడా తమ వంతుగా సాయం చేశారు. నర్సరావుపేటలో జరిగిన స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చాడు. దీని సందర్భంగా ఇంకొకటి అండర్-19 నేషనల్ కూడా సెలెక్ట్ అయినాడు. మేము నేషనల్కి వెళ్ళడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే డిఎస్ఎం జ్యువెలర్స్ సంస్థ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు మాకు సాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు సాయం చేసినందుకు కృతజ్ఞతలు. వారికి కృతజ్ఞతలు. సునీల్ కూడా సాయం చేశాడు. అన్నకు కృతజ్ఞతలు. ఇంకా దాతలు ఎవరైనా వచ్చి నేషనల్కి వెళ్ళడానికి సాయం చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను. అన్నా క్యాంటీన్ పట్టణంలో ప్రారంభానికి సిద్ధంగా అన్నా క్యాంటీన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతుంది. 3 రోజుల్లో పేదల అక్షయ పాత్ర తెరుచుకోనుంది. ఆర్తుల ఆకలి తీర్చనుంది. 5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనుంది. 2019 ఎన్నికల ముందు వరకు కేవలం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో పేదలకు నాణ్యమైన రుచికర భోజనం వడ్డించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీపై అక్కసుతో వాటిని మూసివేయించిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు పునర్జీవం తీసుకురావాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు సోమవారం గేట్లు మూసివేశారు. దీంతో మత్స్యకారులు ఒక్కసారిగా చేపల వేటకు జలాశయానికి బయలుదేరి వెళ్లారు. 10 రోజులుగా భారీ వరద ప్రవాహం వస్తుండడం, జలాశయం 10 గేట్లు ఎత్తడంతో చేపల వేటపై నిషేధించారు. జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో వలలు సిద్ధం చేసుకుని వేటకు మొదలుపెట్టారు. దీంతో నదిలో పడవలు సందడిగా మారింది. నంద్యాల జిల్లాలో ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 31 వరకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా పరిష్కార వేదికలో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభిస్తుందన్నారు. ఈ సదస్సుల పరిశీలనకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా
నియమించబోతోందని తెలిపారు. రెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భూ ఆక్రమణలు 22A భూములతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులకు హాజరయ్యే రెవెన్యూ బృందాలు ఆర్ఓఆర్ ఆడంగ సంబంధిత రెవెన్యూ రికార్డులను వెంట తీసుకువెళ్లాలని ఆదేశించారు. అలాగే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి. హర్ ఘర్ తిరంగా జెండా భారీ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫరూక్. నంద్యాల పట్టణంలో 11 గంటల్లోపు దుకాణాలు మూసివేయాల్సిందే. 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ. కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. బయటికి పరుగులు తీసిన విద్యార్థులు, అప్రమత్తులైన పాఠశాల సిబ్బంది. శ్రీశైలంలో మరొకసారి చిరుతపులి కలకలం. ఇంట్లోని 2 పెంపుడు కుక్కలపై దాడి. ఆర్థిక స్తోమత లేక చదరంగంలో జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభా నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల పట్టణంలో 15వ తేదీ ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం. గేట్లు మూసివేత, నదిలో పడవల సందడిగా మారిన వైనం. నంద్యాల జిల్లాలో 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సు. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.